ఫ్రెండ్స్ వీఆర్ ఎట్ సెలా పాస్. ఇక్కడికి వచ్చే జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తవాంగ్ టు సెలా పాస్ మీకు ఒకసారి నేను రివైండ్కి వెళ్ళి చూపిస్తా. అది చూసిన తర్వాత డైరెక్ట్గా సెలా పాస్ రండి, ఎందుకంటే ఈ డైరెక్ట్ సెలా పాస్ వస్తే మీకు ఏం అర్థం కాదు. ఈ రూట్ ఎలా ఉంది అనేది తెలుసుకోండి, ఎందుకంటే వీడియో కూడా కొంచెం లెంత్ ఉంటుంది వీడియో. సో ఒకసారి తవాంగ్కి వెళ్ళి వాపస్ వద్దాం సెలా పాస్కి. GoPro Hero 8 మళ్ళీ మొదలైంది అయిపోవడం. ఇప్పుడు GoPro Hero 11 రికార్డ్ చేస్తున్నా. ఇంకా మనం ఉన్న హైట్ 10,960 feet ఉన్న ప్లేస్ జస్వంత్గఢ్ వార్ మెమోరియల్. మనము ఇక్కడ నుంచి తవాంగ్ వెళ్తున్నప్పుడు అక్కడే ఆగి పప్పు అన్నం తిన్నాం. ఇప్పుడు అక్కడే ఆగినాం. మనం ఇక్కడ వెళ్తున్నప్పుడు వర్షం పడుతుండే కాబట్టి ఏం చూడలేదు, అందుకే 5 నిమిషాలు ఇక్కడ ఆగి చూసి తినేసి వెళ్దామని ప్లాన్ అనమాట. ఇదిగోండి జస్వంత్గఢ్ వార్ మెమోరియల్. హోలీ వాటర్ ఫాల్ చూమి గ్యాత్సే ఉందంటే ఇక్కడ. జాంగ్ వాటర్ ఫాల్ మనం మిస్ అయినాం 20 kilometers ఇక్కడ నుంచి. ఈరోజు వెదర్ బాగుంది. సేలా పాస్ నుండి వచ్చేది జాంగ్ వాటర్ ఫాల్ అంట. ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఉంది. మార్నింగ్ సార్. ఆర్మీ వాళ్ళు నిజంగా జోహార్ వీళ్ళకి. ఇక్కడ చలికి ఎలా భరించి ఉంటున్నారేమో. ఇక్కడ హౌ ఆర్ యు ఫీలింగ్ హియర్? వెరీ కోల్డ్ అండ్ పైన స్నో చూడొచ్చు. ఫీలింగ్ వీఆర్ ఇన్ హెవెన్. అయిపోతుంది మా ట్రిప్. సేలాపా దాటకి ఇంకా నార్మల్ రోడ్సే ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా ట్రిప్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పటికే చాలా రికార్డ్ చేశాను కదా, మెమరీస్ అంతే. మెమరీస్ దాచుకోవాలి ఈ విధంగా. సేలాపాస్కి డైరెక్ట్ వీడియో తీస్తే ఏముంటుంది, ఈ జర్నీ అంతా రికార్డ్ చేయాలి. ఈ మెమరీ మేము ఇద్దరం కలిసి ఇంత దూరం ట్రిప్ ప్లాన్ చేసి వచ్చాం కాబట్టి ఈ వీడియోస్ మేము చూసుకున్నప్పుడు మేము ముసలైన తర్వాత మాకు ఇవన్నీ మెమరీస్ కళ్ళ ముందు ఇలా కదా అనమాట. సో యూట్యూబర్ అయినందుకు నేనైతే చాలా హ్యాపీ. నువ్వు హ్యాపీయా? కొంచెం టైం వేస్ట్ అయితే పక్కా అవుతుంది. కెమెరా తీయడం, పెట్టడము, ఈ GoPro సతాయించడము, ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ జస్వంత్గఢ్లో ఎవ్వరు లేరు. మేము తొందరగా బయలుదేరాం కదా, ఈ రూట్లో అందరు కూడా ప్రశాంతంగా లేచి బయలుదేరుతారు. మేము మాత్రం జల్దీ బయలుదేరినాం. అండ్ మంచిగా ఉంది, ఎవరు లేదు, ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఒక్క మనిషి లేడు, మేమే ఫస్ట్ గిరాక్ అనమాట. ఇక్కడ 50 రూపాయలకే ఇక్కడ దాల్ చావల్ పెడతారనమాట. వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది. లైట్ ఎండ ఉంది. అక్కడ కొండపై చూడండి కనబడతలే. GoPro అంత జస్టిఫై చేయదు. కళ్ళకి ఇవన్నీ చూడాలి, చూసి ఎక్స్పీరియన్స్ చేయాలంతే. ఒక గరం గరం చాయ్ తాదాం. చాయ్ మాత్రం ఫ్రీ. ఆర్మీ వాళ్ళు మనకి ఇస్తుంది అనమాట, అది చాయ్ ఫ్రీ. ఇక్కడ వాష్రూమ్ కూడా ఉన్నాయి. వాష్రూమ్ పెద్ద ఇబ్బంది కాలేదు. ఇంకా మాకు ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఫుడ్ కూడా అసలు ఇబ్బంది కాలేదు. చాలా మంచిగా ఉండే ఫుడ్ ఇక్కడంతా. సో ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగేసి మనం బయలుదేరదాం. ఇక్కడ సిగ్నల్ మాత్రం ఎక్కువనే ఉంది, అంటే సిగ్నల్ ఇబ్బంది అయితే లేదు లేలాగా. ఇది వార్ మెమోరియల్. మేము లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచే జస్ట్ చూపించేస్తున్నాను. ఇండామిటబుల్ సేలా వారియర్స్. ఇది చిన్న రెస్టారెంట్. మన ట్రిప్ పార్ట్నర్ హిమాలయన్. చాలా కంఫర్టబుల్ ఉంది రైడ్ దీని మీద. అండ్ హాట్ వాటర్ అండ్ టీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఆర్మీ క్యాంప్లో ఫుడ్ పప్పన్నం గరం గరం ఇచ్చిండు. చలి మాత్రం గజగజ ఉంది ఇక్కడ. జై గణేష్, జై శ్రీరామ్. మన స్టిక్కర్ అంటించడానికి పంపించాను. ఇక్కడ ఉంది స్టిక్కర్స్ వాల్. సో ఇక్కడ మన మోటో మ్యాచ్ స్టిక్కర్ ఉండిపోయింది. చలో VC's ब्लॉग्स कहते हैं, VG ब्लॉग ऐसा VC's ब्लॉग है इधर नीचे वाइट 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 पे. हाँ VC's ब्लॉग्स VG उसको VG पर एको टाइम होता. చలో బాయ్ బాయ్. జస్వంత్ సింగ్స్ వార్ మెమోరియల్. ఇక్కడ కొంచెం తిని బయలుదేరుతున్నాం. ఎక్కువ తింటే మళ్ళీ నిద్ర వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి 20 kilometers ఉంది, 32 minutes. లైట్గా సింకులు మొదలైనాయి. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. కెమెరా ఆగిపోకూడదు. నిన్న అలాగే సతాయించింది. ఇప్పుడేమో GoPro Hero 8 ఆగిపోయింది. మళ్ళీ ఆన్ కూడా అవ్వట్లేదు. మళ్ళీ ఈ కొండలు దిగిన తర్వాత ఆన్ అవుతుంది. గువాహతి 459 kilometers మనం వెళ్ళాల్సింది. గువాహతి 459. సెలా టన్నల్ 14 kilometers. నిన్న మనం వచ్చింది మొన్న
సేలా టన్నల్ లోపల నుంచి. ఇప్పుడు మాత్రం సేలా పాస్, సేలా టాప్ చూడాల్సిందే. ఈ జస్వంత్ గఢ్ ఉన్నది ఆల్మోస్ట్ 11,000 ఫీట్ పైన. మనం ఇప్పుడు సేలా పాస్కి వెళ్ళడానికి 15,000 ప్లస్ ఫీట్ ఎక్కుతామంటే నెక్స్ట్ 4,000 ఫీట్ మనము కొండలు గిరా ఎక్కాలి. జైనాథ్ బ్రిడ్జ్ ఇది. ముందు ఏదో వాటర్ పారుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి. లైట్గా డ్రిజిల్ అవుతుంది కొంచెం. ఈరోజు వర్షం పడకపోతే అంతకన్నా హ్యాపీ ఇంకోటి లేదు ఈ ట్రిప్లో. नहीं चल जाएगा, आप में चल जाएगा. ఓ ఇది దిగుతున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయింది ఆ రోజు వర్షంలో. టైర్లు కొంచెం అరిగిపోయి ఉన్నాయి దీనివి, అందుకే స్లిప్ అవుతున్నాయి. అవసరం వెళ్ళిపోతుంది. కనీసం అద్దం ఎత్తాలి. అయిపోయింది. ఆ రోజు మొన్న రిటర్న్లో వెళ్తున్నప్పుడు చాలా బురద ఉండే, అందుకే స్లిప్ అయింది బాగా. వర్షం కూడా ఉండే కదా ఆ రోజు. ఈ ఫాగ్ జమ అయిపోతుందబ్బా. ఉసం దిక్కా నా క్యూ దిక్కా పిచ్చితానా రైట్. ఆ రోజు మేము వస్తున్నప్పుడు మాకు విధంగా స్నో కనబడలేదు, వెనకాల ఉండే. ఆ రోజు మేము టన్నల్ లోపల నుండి వచ్చాం కదా, సో అందుకే తెలియలేదు. ఇదిగోండి టన్నల్ 7 కిలోమీటర్లు, పైకి వెళ్తే 14 కిలోమీటర్లు. ఎక్కడో చిన్న డైవర్జన్ ఉంది, అక్కడే మేము మిస్ అయిపోయాం ఆ రోజు. సో స్నో క్యాప్డ్ మౌంటైన్స్ దేకో నజారే. ఇంకా 8.5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ సేలా పాస్ ఇంకా సేలా టాప్ అని ఉన్నాయి. నేను ఇటు వెళ్తున్నాను నాకే తెలీదు, బస్ వెళ్ళడం అంతే. సేలా టాప్ దాకా వెళ్ళాలైతే ఉంది నాకు. వెనకరే సేలా లేక్ కూడా ఉంటుందంట. ఉంటుంది అంట ఎందుకు, నేను చూసా గూగుల్ మ్యాప్స్లో ఇంకా ఫొటోస్లో. అలా ఫాగ్ అండ్ మంచు కాదు, మబ్బులు దగ్గర వచ్చాం. ఇక్కడ ఎండ ఉంది. లక్కీలీ ఈరోజు మాకు ఎండ చూస్తున్నాం. ఎండ రాజా సూర్యదేవా. సేలా టన్నల్కి డైవర్జన్ ఇది. రైట్ వెళ్తే 1 కిలోమీటర్ సేలా టన్నల్. మనం వెళ్ళాల్సిన స్టేట్. మనం ఈ బ్రిడ్జ్ నుండి వచ్చామన్నమాట రిటర్న్లో వస్తున్నప్పుడు. ఇలా వెళ్తే మనకి సేలా పాస్ వస్తుంది. ఆ రోజు మేము ఇలా వచ్చాం రిటర్న్. సో అందుకే మాకు సేలా పాస్ మిస్ అయింది. అక్కడ ఎక్కుతున్నప్పుడు కూడా డైవర్జన్ నేను చూశాను, అక్కడ ఎక్కుతున్నప్పుడు కూడా ఒక డైవర్జన్ నేను చూశాను. తొందరలో వర్షంలో చినుకుల్లో మర్చిపోయి అలా టన్నల్ లోపల నుండి బయటకు వచ్చామన్నమాట. ఇదంతా ఆర్మీ ఏరియా. నాయన పొగ చూడు బండి నుంచి. బా రోడ్డు మాకైతే ఇదే చూపిస్తుంది, కానీ మ్యాప్ అటువైపు చూపిస్తుంది. అంటే మ్యాప్ ఆ రోడ్డు చూపిస్తున్నట్టుంది, అర్థం కావట్లేదు. కార్స్ అన్నీ కూడా ఇదే రూట్లో వెళ్తున్నాయి. ఇదిగోండి కార్ వెళ్తుంది. ఇంకా తెలియదు గూగుల్ మ్యాప్స్ మాకేం చూపిస్తుందో, మేము ఆ కార్నే ఫాలో అయిపోతాం. ఇక్కడ లైట్ చినుకులు కూడా పడుతున్నాయి. ఏందో గూగుల్ మ్యాప్స్. ఇదే మెయిన్ రోడ్డు, కరెక్ట్ రోడ్లో కలిపింది. ఆ కచ్చా రోడ్లో వస్తే ఇబ్బంది అవుతుందేమో మరి. ఇక్కడ నుంచి మనకి స్నో మొదలైపోయింది. రోడ్డు పక్కనంత స్నో, మధ్యలో లైట్ చినుకులు పడ్డాయి. ఆ చినుకుల స్నో అర్థం కాలేదు. ఇక్కడ నుంచి నజారా మస్తుంది. ఇది గంజా రోడ్. ఇక్కడ కలిపారు ఆ రోడ్డు తీసుకొచ్చి. ఆ గూగుల్ మ్యాప్ చూపించిన రోడ్ అది, ఆ మట్టి రోడ్డు తీసుకొచ్చి ఇక్కడ కలిపాడు. అప్డేట్ అమ్మా గూగుల్ అమ్మ. ఆ రోడ్డు తీసుకెళ్తే అనవసరంగా ఇబ్బంది ఆ మట్టి రోడ్లలో. ఇంకా సేలా పాస్కి 1.9 కిలోమీటర్ మాత్రమేనా? మరి సేలా టాప్ అంటే ఏంటి తెలియదు నాకు కూడా. ఇక్కడ చూడండి మా బండి ఎంత చూపిస్తున్నారు ఏం ప్రజలు. 11 డిగ్రీస్ అంట. ఇక్కడ గది ఉనికిస్తుంది, స్నో పడుతుంది. 11 డిగ్రీస్ అయింది ఆయన. వావ్. ఇది సేలా లేక్. ఇదిగోండి ఇదే సేలా లేక్, వెరీ ఫేమస్. వావ్, ఇంత స్నోలో ఒక పెద్ద లేక్. ఇక్కడంతా
ఫాగ్ ఉంది. ఫీల్స్ గుడ్. ఎట్ లాస్ట్ మనం సేలా పాస్ని క్రాస్ అవుతున్నాం. ఇదిగోండి మొత్తం స్నో రోడ్డు మీదకి వచ్చేసింది. ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ దిగినాం జస్ట్ బండి మీద కూర్చొని. చలి మాత్రం గట్టిగా ఉంది. మొత్తం ఫాగ్ వచ్చేసింది ఇప్పట్లోనే. ఈ సేలా లేక్ అంతా కవర్ అయిపోయింది ఫాగ్తో. నైస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంది. సేలా పాస్ స్టోన్ ఉంటుంది కదా, స్టోన్ దగ్గర మనం ఫోటో దిగాల్సిందే. అవే మెమరీస్. ఓహో, ఏదో మౌంట్ పెట్టాను వీడియో తీద్దామని చెప్పి, కానీ గోప్రో పని చేయట్లేదు టెంపరేచర్లో. సో గోప్రో యూజర్స్ హీరో 7, హీరో 8 ఇక్కడ పని చేయవమ్మా, ఆగిపోతాయి. హీరో 11 నిన్న భూమిలా పాస్లో బాగా సాధించింది. ఇప్పుడు మాత్రం ఓకే, రికార్డ్ అవుతుంది. రోడ్డు పక్కనంతా స్నో 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 అండ్ ఫాగ్. నా వైజర్ అయితే పని చేయట్లేదు, యాంటీ ఫాగ్ లేదు. వైజర్ ఇప్పే నడిపిస్తున్నా, చల్లగాలికి ముఖం అంతా ఎర్రగా అయిపోయింది అది. BRO, సెల్యూట్ టు ద BRO. We cut mountains but connect hearts. Exactly. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు. 4 కార్స్, FIG, REGT, SELA, TCP. గ్రేట్ అబ్బా మీరు. రోడ్ అంతా పేవర్ బ్లాక్ చేశారు కాబట్టి వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడ లేదు. ఇంత ఫాగ్ ఉంది అదంతా. మళ్ళీ బైకరే మొత్తం వీడియో తీసుకుంటున్నాడు. వాళ్ళ మదర్ చూపిస్తున్నాడు. గ్రేట్. సేలా పాస్ ల్యాండ్ స్టోన్ ఇక్కడ ఉంది, ల్యాండ్ మార్క్ స్టోన్. ఇక్కడ కొంచెంసేపు ఆగుతాం మనం. చలి పెట్టినా ఏం కాదు, ఆగాల్సిందే. గో స్లో, ఫాస్ట్ వెళ్ళే ఛాన్స్ లేదు ఇక్కడ. స్నో 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 ఇక్కడంతా ఫాగ్. అదిగోండి వర్తక్ వెల్కమ్స్ యూ ఎట్ సేలా పాస్. మనం అక్కడ ఫోటో దిగుదాం. ఎంత ఫీట్ ఇది? 13,700 ఫీటా? నేను 15,000 అనుకున్నా యాక్చువల్లీ. సో బుమ్లా పాస్ హైయెస్ట్. సో వీఆర్ ఎట్ సేలా పాస్. మేమిద్దరం ప్రౌడ్ కపుల్ టు ఎక్స్ప్లోర్ దిస్ సేలా పాస్ అండ్ తవాంగ్. ఫీలింగ్ రియలీ గుడ్. ఇక్కడ అనుకోలే మొత్తం ఇంత ఫాగ్ ఉంది చూడండి, ఫుల్ ఫాగ్. అండ్ ఇక్కడ మంచు పడుతుంది, మంచిగా ఐస్ అని చెప్పొచ్చు. చిన్న ఐస్ గోళాలు పడుతున్నాయి పైనుంచి. ఇవ్వండి కనబడుతున్నాయా, మంచి గోళాలు పడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ కొన్ని ల్యాండ్ మార్క్స్ చూపించేస్తాం మీకు. సేలా పాస్ ఏ జియో హెరిటేజ్ సైట్. వెనకలే సేలా లేక్. ఇప్పుడు మొత్తం ఫాగ్తో కప్పబడింది. సేలా లేక్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్లో మొత్తం గడ్డగట్టింది. మొత్తం సగం గడ్డగట్టింది. పార్ట్ ఆఫ్ సేలా పాస్. ఈ దారంతా కూడా సేలా డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ నవంబర్ బ్లూయిష్ కనబడుతుంది. ఇదంతా సేలా గురించి. 13,700 ఫీట్, 4176 మీటర్. చదువుకోండి ఓకే. అండ్ దెన్ హియర్ కమ్స్ ద ల్యాండ్ మార్క్ స్టోన్ సేలా పాస్. ఇక్కడ ఐ లవ్ సేలా, సేలా బోర్డు ఇరిగిపోయింది. ఊహూ చలి గట్టిగానే ఉంది ఇక్కడ. కిటు హౌ ఆర్ యూ ఫీలింగ్? చెప్పు చెప్పురా. ఎక్సైటెడా? ఎక్సైట్మెంట్ అయిపోయింది, ఇదే లాస్ట్ ఇంకా. To see the snowfall and snow. గట్టిగా మాట్లాడు. I'm very happy. స్నోఫాల్ మాకు సెకండ్ స్నోఫాల్. మొన్న ఫస్ట్ స్నోఫాల్, ఇప్పుడు సెకండ్ స్నోఫాల్. Please cut my మెమరీస్. video. ఇదిగోండి మంచు. మాకు ఇంతవరకు తీసుకొచ్చిన ఈ హిమాలయానికి థ్యాంక్ యూ సో మచ్.
మొత్తం ఫాగ్ ఉంది, ఏం చూపించలేకపోతాం. చూడండి కొండ అంతా కూడా ఫాగ్తో కప్పబడింది. ఇక కొన్ని ఫోటోలు దిగి బయలుదేరుతాం. నేను ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. తవాంగ్ టు సేలా పాస్. పెద్ద వీడియో బట్ సూపర్ మెమరీస్. స్నోఫాల్ చూసి అలవాటు అయిపోయింది. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు కొంచెం స్నోఫాల్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. భారత్ మాతకి జై. జై శ్రీరామ్, జై గణేష్, జై హింద్. ఇలాంటి వెదర్లో మన సైనికులు ఫాగ్తో కప్పబడింది. వెల్కమ్ టు వెస్ట్ కమింగ్. ఇది వెస్ట్ కమింగ్ అనమాట. సో ఇది ఎంట్రీ.